అందరికీ నమస్కారం. ఈరోజు మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో పెద్దాయన 270 చిత్రాలకు సంగీతాన్ని ఓన్లీ తెలుగు సినిమాల వరకు 270 చిత్రాలు ఉన్నాయండి. ఆయన సమకూర్చిన వ్యక్తి. ఆత్రేయ గారికి మంచి మిత్రులు. ఆయన అందరూ కూడా ఇండస్ట్రీలో నాకు తెలిసినంత వరకు అంటే నేను కొంచెమే చెప్తానండి, ఎందుకంటే మనకు పెద్దగా తెలియదు దాని గురించి. సావిత్రి గారి కుటుంబంతో కూడా కేవి మహాదేవన్ గారికి అనుబంధం ఉంది. మామ మామ అంటూ వీళ్ళు పిలవడం నేను 2-3 సందర్భాల్లో నేను చూడటం కూడా జరిగిందండి. ఈరోజు ఆ కార్యక్రమం అంటే ఆయన పేరు మీద కొన్ని హిట్ సాంగ్స్ తీసుకొని మీ ముందు ప్రజెంట్ చేయడానికి మా గాయకులు వస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు అంటే నాకు చాలా గుర్తుండిపోయే రోజు అన్నమాట. కరెక్ట్గా 17 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇదే రోజు మహానటి సావిత్రి కళాపీఠం నామకరణం జరిగిన రోజు ఇది. 17 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు ఉన్న ఆడియన్స్లో సావిత్రి అంటే ఇవాళ నేను అందరికి కూడా ఒక మాట చెప్తున్నాను, ఎందుకంటే నా ఎదురుగున్న నా సోదరులు ఉన్నారు, ఇటు మా సిస్టర్ వడ్డాది గారు కూడా ఉన్నారు. నేను వ్యాఖ్యాతగా ఎందుకు మొదలుపెట్టాను అని అంటే, సావిత్రి కళాపీఠం ప్రారంభించినప్పుడు ఇందులో 80% ఎవరు లేరు. ఆ ఆడియన్స్ వేరు, అది వేరు. మీ అందరికీ ఏదో సావిత్రి కళాపీఠం కార్యక్రమం చేస్తున్నారు అని అంటమే తప్ప మీరు నిజంగా వెనకాల జరిగిన విషయాలు అనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఈ రోజున నేను మీతో కూడా పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వేదిక మీదకి రావాల్సి వచ్చింది. 17 సంవత్సరాల క్రితం మహానటి సావిత్రి కళాపీఠం అని నామకరణం చేసింది మా గురువు దర్శకరత్న దాసనారాయణరావు గారు. అప్పటికి నేను ఒక విజయవాడలో తుమ్మలపల్లి కానివ్వండి, ఘంటసాల కానీ, శ్రీరామ్ ఫంక్షన్ హాల్ కానీ 40-50 ప్రోగ్రామ్స్ చేశానండి నేను అక్కడ. మా టీం అందరం కలిసి చాలా కష్టపడి, అంటే మేము వచ్చిన దారి ముళ్ళదారి, ఎందుకంటే మాకు శత్రువులు కూడా ఎక్కువ ఉన్నారు ఈ కళారంగంలో. అయినా సరే వెనకడుగు వేయకుండా నేను ముందుకి నడిచేటప్పుడు ఒక్కొక్క ముళ్ళును తీసుకుని పక్కన పెట్టుకుంటూ వచ్చానండి. మేము పెట్టినప్పుడు యాక్చువల్గా మహానటి సావిత్రి కళాపీఠం, ఎందుకంటే ఇప్పటికీ నా దగ్గర పేపర్ కటింగ్స్ కానీ ఇన్విటేషన్స్ ఉన్నాయి అని నామకరణం చేశాం, కానీ రిజిస్ట్రేషన్ చేయలేదండి. కరెక్ట్గా కొంచెం మేము అమౌంట్ చూసుకుని రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకున్న టైంలో ఫస్ట్ వెన్నుపోటు మాకు ఆ రోజున జరిగింది. అంటే అది ఎవరో మచిలీపట్నంలో అదే పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మాకేం చేయాలో తెలియలే. మేము కొత్త ఈ రంగంలో, అంటే అంతకుముందు నేను విజయశాంతి యువసేన చేసినా సరే అప్పుడంతా నాకు మా మేడం గారు మేము అది వేరు కదా, ఏం చేయాలో తెలియక మేము ఆలోచించుకుంటున్నప్పుడు మా ప్రెస్ మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో రాజుగారు ఆయన వచ్చి నిలబడి, అక్క ఒక పని చేద్దాం, మహానటి సావిత్రి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్టుగా సాహిత్య సాంస్కృతిక కళాపీఠం సంక్షేమ సంఘం పెడదామన్నారు. దానికి ఒక్కరోజే, ఇది కరెక్ట్గా మళ్ళీ డిసెంబర్ 30వ తారీఖున రిజిస్ట్రేషన్ చేసి 1వ తారీఖు నుంచి మళ్ళీ ఈ పూర్తి పేరు పెట్టడం మొదలుపెట్టాం. అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా ప్రయాణం. ఫస్ట్ టైం విజయ చాముండేశ్వరి గారిని, అంటే సావిత్రి గారి అమ్మాయిని మేము విజయవాడ తీసుకురావడం అనేది ఇంతవరకు ఎవరు చేయలేంది, ఓన్లీ సావిత్రి కళాపీఠమే చేసిందండి. ఆ రోజున నేను తుమ్మలపల్లె కానివ్వండి, ఎక్కడ చేసిన ప్రోగ్రామ్స్కి నాకు నగర మేయర్ గారుగా రత్నబిందు గారు ఉండేవారు. విజయలక్ష్మి, నేను మీ అన్నంటున్నాను, మీకు ఏ సహకారం కావాలన్నా చేస్తాను. సార్ మాకేం లేదు, ఊరికి కొద్ది ప్రోగ్రామ్స్ చేసేసి మనం ఆర్గనైజేషన్ వదిలేద్దాంలే అనుకున్నాం. కొంచెం స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకెళ్ళేటప్పటికి మళ్ళీ అక్కినే నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు, కైకా సత్యనారాయణ గారు, ఈ రూట్ అంతా మారిపోయి ఓల్డ్ ఆర్టిస్టులు అందరితో మళ్ళీ మాకు పరిచయాలు ఏర్పడినాయి. ఇది మధ్యలో ఆపేస్తే ఎట్లాగా అనుకుని మళ్ళీ నేను దాసనారాయణ గారి దగ్గరికి వెళ్ళా. నాన్నగారు ఇది ఏం చేయమంటారు అన్న, నువ్వు సంస్థ రిజిస్టర్ కూడా చేశానంటున్నావు కాబట్టి నువ్వు ఉన్నంత వరకు మా అక్క పేరు మీద పెట్టిన ఈ సంస్థ మూలపడకూడదు, ఇంత చెడుగా కూడా రాకూడదు, అలా చేయగలుగుతానంటేనే నువ్వు చెయ్యి అని చెప్పి మేమందరం నాతో పాటు ఉన్నాం, మేము 6 ఉన్నాం. అసలు 6 పేర్లు కూడా ఒకవేళ ఇద్దరు మిస్ అయినా సరే ఏం వాళ్ళిద్దరు రాలేదంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పేవారు దాసనారాయణ గారు. అంత అనుబంధం మాకు ఆయనతో. నేను ఆ రోజున ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు వరకు, అంటే నా వరకు నాకు తృప్తిగానే ఇచ్చే ప్రోగ్రామ్సే చేస్తాను తప్ప నేను అల్లాటప్పక నేను చేయలేను.
నేను సావిత్రి గారిని గౌరవంగా చూసుకునే వ్యక్తులం కాబట్టి ఆవిడ తగ్గట్టుగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థను ప్రారంభించాం కాబట్టి. అట్లాగే అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు నాతో. మీకు మొన్న అన్నారు అక్కినేని నాగేశ్వరరావు గారితో మాకు చాలా అనుబంధం ఉంది, చాలామంది చెప్పారు. సరే అఫ్కోర్స్ ఉండొచ్చు. కానీ నాకున్న అనుబంధం నేను డైరెక్ట్‌గా వీడియోలోనే మీకు అందరికీ తెలుస్తుంది. ఈ పరుచూరి విజయలక్ష్మి మహానటిని ఎందుకంట అంటే నా పేరుతో సహా ప్రోగ్రాంలో ప్రతి ఇంటర్వ్యూలో కూడా నాకు సంబంధించిన ఇంటర్వ్యూలు అన్నింటిలో మా పేరు కంపల్సరీగా చెప్పేవారు. ఆయన ఈ టైటిల్ చూసి అంటే ఫస్ట్ టైం మేము కార్డు తీసుకెళ్ళిస్తే ఒక్కసారి ఇలా చూసి ఇంటర్వ్యూలో చెప్పేది పూర్తి పేరు చెప్పారు. మాకే రాలా ఆ రోజున, ఏదో మేము పెట్టేసాం కానండి, మళ్ళీ చూసుకుని చెప్పుకోవడమే మేము. అట్లాంటి వ్యక్తి ఆయన ఒక్కసారి ఇలా చూసి ఇలా ఇచ్చేసి ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఆ పేరుకున్న బలం అలా ఉందేమో అనిపించింది మాకు. ఆ రోజున ఆయన చెప్పారు, విజయలక్ష్మి గారు, ఆయన చిన్నవాళ్ళ పెద్దవాళ్ళని చూడ ఆయన చాలా గౌరవంగా గారు అనే పిలుస్తాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ ఇంటర్వ్యూస్ తీసుకోవడం కానీ అన్నీ బాగా మంచి అనుబంధం. లాస్ట్ వరకు కూడా నేను ఉన్నా. నీకు చెయ్యాలనే తపన ఉందంటున్నావు, చేయాలనుకుంటున్నావు, కానీ ఆవిడ పేరు మీద చేసే సన్మాన సత్కారాలన్నీ కూడా సావిత్రి గారిని దృష్టిలో పెట్టి చెయ్యి. అలా కాకుండా ఇంకా పాత వాళ్ళని కూడా కొంతమందిని నీకు చేయగలిగినంత వరకు వాళ్ళ పేర్లు కూడా తీసుకురామ్మా అనేవారు. సరే ఆయన ఉన్నంత వరకు చాలా జాగ్రత్తగానే చేశాము. ఫస్ట్ ఇష్యూ వచ్చి నాకు దాసనారాయణరావు గారికి ఒక చిన్న ఇష్యూ వచ్చింది. హైదరాబాద్లో సావిత్రి గారిది 6 ఫీట్ విగ్రహం చేయించారండి. ఆ విగ్రహం మేము కొత్తపేట అంటే తూర్పుగోదావరి జిల్లా, ఆయన అమౌంట్ కట్టేశారు. మేము చూస్తానికి వెళ్ళటం, అలా నేను మొత్తం నా సొంత ఖర్చులు పెట్టుకుని కారు వేసుకెళ్ళడం జరిగింది. ఆ చేసిన అతను మేము వెళ్ళినప్పుడల్లా ఒక స్టూల్ ఎక్కి కూర్చోవడం, ఒక ముక్కు అంటాడు, ఒక కన్ను అంటాడు, ఏదో చేస్తున్నాడు. అసలు నాకు నచ్చలా. సరే నేను మళ్ళీ వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోయి ఇలా బాగలేదండి అంటే, మళ్ళీ వేరే వాళ్ళకి ఇద్దాం, ఆ డబ్బులు పోయినా పర్వాలా వేరే వాళ్ళకి ఇద్దామని చెప్తే మళ్ళీ రావులపాలెం వచ్చాం. రావులపాలెం అతను కూడా బాగా చేశారు. సరే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం, ఆయన సీఎం ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా దాసనారాయణ గారు మాట్లాడారు. మేము వెళ్తే తప్పకుండా మీకు ప్లేస్ ఏర్పాటు చేస్తారని చెప్పి 1 వీక్లో ఫిలిం నగర్, మా ఫిలిం ఛాంబర్కి ఆపోజిట్లో ఇలా ఉంటాయండి, అక్కడ ప్లేస్ ఏర్పాటు చేశారు మాకు. అసలు మామూలు ఆనందం కాదు. అందరం రెడీ అయిపోయాం, ఇన్విటేషన్స్ రెడీ అయిపోయినాయి. ఇంకా ఎల్లుండు విగ్రహావిష్కరణ అనుకునే టయానికి సుప్రీంకోర్టులో రోడ్ల మీద విగ్రహాలు పెట్టకూడదు. ఇంకా ఏం చేయాలని అర్థం కాల మాకు. సరే దాసనారాయణరావు గారు అయితే ఆవిడ పేరు మీద ఒక 5 లక్షల్లోనూ జమున గారికి అవార్డు ఇచ్చారు. సరే ఆ కార్యక్రమం ఏదో చేయగలిగాం. నా మనసులో మాత్రం నేను సావిత్రి గారి విగ్రహం పెట్టాల్సిందే అనిపించింది. ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎవరిని అడగాలి, ఈ పర్మిషన్స్ ఎలా వస్తాయి ఏమీ తెలియదు. నిజంగా 17 సంవత్సరాలు వెనకెళ్తే ఏమీ తెలియదండి. సరే ఎవరో 2-3 చెప్పారు, చేద్దాం అనుకునే లోపున ఎస్వి రంగారావు గారి విగ్రహం కోసం శ్రీరం సుబ్రహ్మణ్యం గారు పివిఎల్ గారు కలిసి అప్లికేషన్ ఇచ్చొచ్చారు. అక్కడ నాకెవరు తెలియదు, లోకల్ నేను తెలుగుదేశం ఒక కార్పొరేట్గా నేను వేసాను, కానీ నాకు ఇంత పొలిటికల్గా అంత బ్యాక్గ్రౌండ్ లేదు ఆ రోజున. మళ్ళీ దాసనారాయణ గారికి ఫోన్ చేసి ఏం చేయమంటారంటే, ఆ మేయర్ ఎవరు అన్నారు, రత్నబిందు గారని. సరే తీసుకెళ్ళి నా ఫోన్ ఇవ్వు అన్నారు. ఛాంబర్లో అందరూ కూర్చున్నారు, అన్నయ్య ప్రసన్న గారు ఉన్నారు. సరే ఆవిడకి ఇచ్చాను. మరి ఆయన ఏం మాట్లాడారో తెలియదు. ఒక 10 మినిట్స్లో విజయలక్ష్మి గారు మీరు లెటర్ ప్యాడ్ కూడా అవసరం, మీ పేపర్ మీద రాసేవ్వండి అన్నారు. సరే నేను సంస్థ గురించి నాకు విగ్రహం ఇవ్వాలండి అన్నాను. కరెక్ట్గా 1 వీక్ తర్వాత ఆ రోజే కౌన్సిల్ జరగటం, ఎస్వి రంగారావు గారిది సావిత్రి గారిది పర్మిషన్ వచ్చేసింది, పేపర్లో వచ్చింది. ఓకే, అదొకటి అయింది. కానీ డబ్బులు కావాలిగా, విగ్రహం పెట్టాలంటే డబ్బులు కావాలి, మనం ఫంక్షన్ చేయాలంటే డబ్బులు కావాలి. మాకంటే ముందు ఎస్వి రంగారావు గారి విగ్రహం కోసం శ్రీరం సుబ్రహ్మణ్యం వాళ్ళ హైదరాబాద్ లెవెల్లో చిరంజీవి గారిని తీసుకొచ్చి కైకాల సత్యనారాయణ గారికి అవార్డు ఇస్తూ తుమ్మలపల్లిలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేశారు. నా ప్రోగ్రాం కూడా అటెండ్ అయ్యాను. నేను చూసా, ఇలా నేను చేయగలనా అనుకున్నా. నిజంగా నేను అలా చూస్తే అలా చేయగలనా అనుకున్నా. అవి వచ్చిన తర్వాత గోళ్ళ నారాయణరావు గారు దిమ్మ నేను కడతాను అని చెప్పేసి ఆయన ఫస్ట్ ముందుకు వచ్చేసారు. ఆయన విగ్రహం కావాలంటే 1,00,000-1,25,000 ఆ రేంజ్లో, అంటే ఆఫే కాబట్టి. నేను ఒక 2-3 ముందుకు వచ్చారు, ఏది సగం అలా ఇస్తాము, 3 పేర్లు వేయండి అని. నాకెందుకు నా మనసు అంగీకరించలా. చాముండేశ్వరి గారికి ఫోన్ చేశాం, విగ్రహానికి మీరే ఇవ్వాలి, విగ్రహదాతగా మీ పేరే రావాలి అన్న.
లేదు విజయ, నేను కూతురు ఇచ్చిందంటే బాగోదు, ఇంకెవరితోన్నా చేస్తే బాగుంటుందిగా. అప్పటికి అసలు మేము ఆరుగురం ఉన్నాం, ఆరుగురం కలిసి మళ్ళీ మద్రాసు వెళ్ళిపోయాం. ఈ విగ్రహం మీరు ఇవ్వాల్సిందే, మీ పేరే అక్కడ రావాలి అని చెప్పేసి అనటం జరిగింది. సరే ఎట్లా కూడా ఒప్పించేసాము. మన విజయవాడ అతనితో విగ్రహం తయారు చేయించాం. విగ్రహ ఆవిష్కరణ చెయ్యాలి. అక్కడ అంత పెద్ద ఎత్తున వాళ్ళు చేసినప్పుడు నేను చేయగలనా అనేసి ఒక వచ్చింది. సరే అక్కడ చిరంజీవి గారు వచ్చారంటే ఇక్కడ సావిత్రి గారికి కళాభినేత్రి వాణిశ్రీ గారు రావాలి. వాణిశ్రీ గారిని తీసుకొచ్చే స్థాయి మనకు అంత స్తోమత ఉందా అనిపించింది. అయినా సరే ధైర్యంగా ముందుకెళ్ళి చాముండేశ్వరి గారి ద్వారా వాణిశ్రీ గారితో మాట్లాడడం జరిగింది. నేనంతా ఫోన్లోనే మాట్లాడామండి. ఆవిడ ఆగస్టు 3వ తారీఖు ఆవిడ పుట్టినరోజు. ఆగస్టు 1 నుంచి నేను ఆవిడతో టచ్లో ఉండి ఆగస్టు 30వ తారీఖున విగ్రహావిష్కరణ జరిగింది. ఆ 30 రోజుల్లోనే నేను ఆవిడతో ఫోన్లో మాట్లాడటం, మీరు ఎవరు రావద్దు నేను వస్తానంటాం, ఆవిడ అన్ని టికెట్స్ అన్ని రెడీ చేయటం. అది మీరు నన్ను గుర్తుపట్టగలరా అన్న, అది కళాభినేత్రి వాణిశ్రీ గారిని గుర్తుపట్టగలరా అని అడుగుతారేంటి అని అనుకున్నాం, కానీ మేము అంత పట్టించుకోలేం. సరే ఫ్లైట్కి వస్తున్నారని ఎక్కిందని వెళ్ళాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఒక 10 నిమిషాలు లేట్ అయిపోయింది. కరెక్ట్గా ఆవిడ దిగేసి వచ్చేసి ఈ కారిడార్లో ఒక బల్ల ఉంటే బల్ల మీద కూర్చున్నారండి. భయం వేసింది. హెయిర్ కూడా నాకు లాగానే ఉంది. ఈయన ఆవిడ వాణిశ్రీ గారే కదా, ఆవిడ చుట్టూ మూగుతున్నారు జనం. భయం వేసి గబగబా వెళ్ళిపోయాం. అమ్మ ఇలా చూస్తుంది పైనుంచి కింద దాకా, నువ్వేనా విజయలక్ష్మి అని ఇలా ఉంది. ఇక నేనేం మాట్లాడాల, కామ్గా వచ్చింది, కారులో రూమ్ తీసుకెళ్ళిపోయాం. ఇక అక్కడ నుంచి మొదలు పెడితే ఆవిడ చెప్పిన సూచనలు కానీ, సావిత్రి గారి గురించి ఆవిడ చెప్పిన మాటలు వింటే అయ్యో మనం సావిత్రి గారిని చూడలేదే అన్నంత బాధ కూడా కలిగిందండి. అలాంటి మంచి మాటలు అది అయిపోయింది. సరే తుమ్మలపల్లి కళాక్షేత్రం అరేంజ్మెంట్స్ అన్నీ బ్రహ్మాండంగా చేసాం. అసలు మేము అనుకోరా మేము అంత గొప్పగా చేయగలమని. హాల్లో తీసుకెళ్ళామండి, వ్యాఖ్యాతగా వేరే ఉన్నారు, అందరూ ఇలా చేస్తున్నారు. అప్పుడు దాసనారాయణ గారు ఏంటంటే హైదరాబాద్లో అవ్వకుండా నువ్వు విజయవాడలో చేయకూడదు, విజయవాడలో చేయకూడదు అని అంటే ఎట్లా, అప్పటికే చాలా 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది. నేను ఆయన్ని ఎదిరించి విజయవాడలో ముందు నాగేశ్వరరావు గారితో మాట్లాడడానికి వెళ్ళాను. నాగేశ్వరరావు గారు అన్నపూర్ణమ్మ గారు అప్పుడు ఉన్నారు. కొంచెం ఆవిడకి హెల్త్ బాగోలేదు కాబట్టి కొంచెం కష్టమమ్మా అన్నారు. ఇక వాణిశ్రీ గారు, అప్పుడు వాణిశ్రీ గారికి ఈ విషయం చెప్పంగానే ఫోన్లోనే చెప్పా, అమ్మ ఇలా అన్నారు నాగేశ్వరరావు, రానన్నారా నేను వస్తాను. ఏం మాట్లాడలేదండి, 2 మాటలు, రానన్నారా నేను వస్తాను అని ఆవిడ ఒప్పుకోవటం. ఆవిడతో పాటు చాలా సెక్యూరిటీ మొత్తం వచ్చారు. సరే నేను ఆ ప్రోగ్రాం కూడా ఎవరికో ఇచ్చేసాను. దాసనారాయణ గారు నాతో మాట్లాడట్లా, వేదిక నేను ఎవరికో ఇచ్చేసి నేను వెళ్ళి మేము టీం అంతా వెనకాల ఎక్కడో ఉన్నాం. ప్రోగ్రామ్ అంటే వీళ్ళెవరు చేసుకుంటున్నారు కదా అని చాలాసేపు ఒక 3-4 మాట్లాడేదాకా చూసిందండి ఆవిడ సోఫాలో కూర్చుని. విజయలక్ష్మి ఎక్కడా అని పిలిచింది వీళ్ళతో. నేను వెనకాల ఎక్కడో ఉన్నా వచ్చేసాను. ప్రోగ్రామ్ ఎవరిది అంది. మా సావిత్రి కళాపీఠం. సావిత్రి కళాపీఠం అంటే ఎవరు అన్న, మేమే కదమ్మా అంటే మాట్లాడటానికి కూడా భయపడ్డామండి. ఇప్పుడైతే నేను చాలా ఫ్రీగా మాట్లాడతా, అప్పుడు ఫస్టే కాబట్టి. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, నీ సంస్థ గురించి నువ్వు చెప్పుకోవా, నువ్వు చేసిన కార్యక్రమాలు చెప్పుకోవా. నాకు మాట్లాడటం భయం, ఎందుకంటే నేను మాట్లాడలే ఎప్పుడు. అప్పుడు బొలిశెట్టి రాధాకృష్ణ గారు ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాల. సరే ఏదో విధంగా రాధాకృష్ణ గారు చెప్పి, బాబు సావిత్రి కళాపీఠం ఇలా ప్రారంభించారు, 4 మాటలు చెప్పండి బాబు అని చెప్పి. ఎవరికాళ్ళు ఏం చేస్తున్నారంటే గెస్టులు వెళ్ళటం, సావిత్రి గారి గురించి ఒక మాట, వాణిశ్రీ గారితో అనుబంధం ఉందన్న 4-5 మాటలు. ఇక విజయలక్ష్మి సావిత్రి కళాపీఠం లేదండి. ఇంచుమించుగా నేను ఆ ప్రోగ్రాంకి 6 లక్షలు ఖర్చు పెట్టాము. మేము మా పేరు కానీ మా కళాపీఠం టీం గురించి కానీ ఎవరు చెప్పలా. ఇక అప్పుడు నాకు అనిపించింది, సరే ఇలాగే మైక్ తీసుకొని అందరికీ మీ కార్యక్రమం వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. వాణిశ్రీ గారు 2 మాటలు చెప్తుంటే, నువ్వు ఇట్రా అంది. పక్కకి వెళ్ళి నుంచున్నా, ఆవిడ కూర్చున్నారు, ఆవిడ పక్కన నుంచున్నా, ఇప్పుడు మాట్లాడా ఉంది అంటే మామూలుగా ఏదో 4-5 మాటలు చెప్పేశాను. వెరీ గుడ్, ఇప్పుడు సన్మానం చేయండి. సన్మానం చేసేటప్పుడు ఆవిడ ఏమందో తెలుసా అండి, సావిత్రి కళాపీఠం సభ్యులు తప్ప ఎవరున్నా ఊరుకోను. ఆ టైంలో విజయ చాముండేశ్వరి గారు మేమే అందరం నుంచున్నప్పుడు మెమంటో ఇస్తానికి నేను ఎక్కువగా ఏం చేస్తానంటే నా టీం, ఎందుకంటే మాతో పాటు ఎక్కువ కష్టపడిన వాళ్ళు, వాళ్ళతో ఇప్పిస్తానికే ప్రయత్నం చేస్తా. అది సంతోషించింది ఆవిడ. మొత్తం అందరినీ కింద దించి ఆ మెమంటో సన్మానం అది చేయించుకున్న తర్వాత ఎవరెవరో ఫోటోలు దిగారు. నెక్స్ట్ డే పేపర్లో ఆవిడ ఇక్కడే ఉన్నారు, 2 డేస్ ఉంటారు ఆవిడ. నెక్స్ట్ డే పేపర్లో సావిత్రి కళాపీఠం లేదండి, పరుచూరు విజయలక్ష్మి లేదు,
విజయలక్ష్మి గారు పాల్గొన్నారు. వాణిశ్రీ గారి పక్కన ఎవరెవరో ఫోటో. మేము పొద్దున్నే మాకైతే ఉత్సాహంతో